కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఫంక్షన్ అయిపోయిందా? జస్ట్ అమ్మా, మీడియాతో మాట్లాడుతున్నాను. అవునా? అంతా బాగానే జరిగింది కదా? అమ్మా. బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా? చేశామమ్మా. ఇంకేంటి నాన్న? ఏం లేదమ్మా, మీడియాతో ఉన్నాను. తర్వాత చేయనమ్మా. అలాగే నాన్న. నాన్న, ప్రెస్ మీట్ అయిపోగానే బయలుదేరి వచ్చేసేయండి. నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఆతృతగా ఉంది. నిన్ను, నీ చేతిలో ఉన్న అవార్డుని చూడ్డానికి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. ఇమ్మీడియట్గా ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి వచ్చేయండి నాన్న. అవార్డుతో నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది. ఓకే, బాయ్. సారీ, ఎక్కడున్నావు? చూసావా రమణి, నిన్నటి వరకు నా కూతురు మధ్యతరగతి అమ్మాయి ఇప్పుడు కోటీశ్వరుడికి కోడలుగా ఎంత దర్జాగా ఉంది చూడు. అవునండి, మధు ఆ బట్టల్లో అచ్చం మహారాణిలా ఉందండి. ఒరే, ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే వెంటనే దాంతో మాట్లాడాలనుందిరా. ఒకసారి ఫోన్ చేయరాదు? ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా. హాయ్ నాన్నా. అమ్మా మధు, నీ ఆనందం మా కళ్ళ ముందు కనబడుతున్నట్టు ఉందమ్మా. ఫంక్షన్ బాగా గొప్పగా జరిగింది కదమ్మా? అవునా, మాతో పాటు మీరు కూడా ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది నానా. ఆయన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మీ అల్లుడు గారు కూడా అందరూ అభినందిస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఒకవైపు మీడియా, ఇంటర్వ్యూలు, ప్రశ్నలు అని ఒక్కటే హడావిడి. లోటల్లా మీరు అత్తయ్య మావయ్య వాళ్ళు ఇక్కడ లేకపోవడమే నాన్న. ఈ జ్ఞాపకం ప్రత్యేకంగా మీకు మాత్రమే ఉండాలని రాజా అలా ప్లాన్ చేశాడమ్మా. మేము ప్రత్యేకంగా అక్కడ లేకపోయినా నువ్వు పంపిన వీడియోలు చూస్తుంటే మేము అక్కడే ఉన్నట్టుందమ్మా. ఒకసారి అల్లుడి గారికి ఫోన్ ఇయ్యమ్మా, కంగ్రాట్స్ చెప్తాను. మేమింకా ఫంక్షన్ హాల్లోనే ఉన్నాం నాన్న. ఆయన ఇంకా అందరితో మాట్లాడుతున్నారు. ఓహ్, సరే సరేనమ్మా, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయించు. ఏమండి, ఫోన్ ఇవ్వండి. అమ్మా మధు, నువ్వున్న చోట పనోళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా దిష్టి తీయించుకోవే. ఇక్కడేదో నాకు అవార్డు ఇచ్చినట్టు నేను దిష్టి తీయించుకోవడం ఏంటమ్మా? నిన్న బట్టల్లో చూస్తుంటే మహారాణిలా ఉన్నావు మధు. నా దిష్టే తగిలెట్టుంది. నువ్వు ఊరుకో అమ్మా. ఈ ఊర్లో నాకన్నా గొప్ప అందగత్తెలు మంచి మంచి డ్రెస్లు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి నాకెందుకు బాధ? వాళ్ళ గురించి వాళ్ళ అమ్మలు బాధపడతారు, కానీ నువ్వు మాత్రం దిష్టి తీయించుకోవే. ఎంతసేపు మీరే మాట్లాడుతుంటే ఎలాగే? ఫోన్ ఎటివు. ఏమే రాక్షసి, పండగ చేసుకుంటున్నట్టున్నావుగా? అవునే అలివేని, నువ్వు కూడా ఇక్కడ ఉండుంటే ఇద్దరం కలిసి డాన్స్ చేసుండేవాళ్ళం. పక్కన మొగుడుంటే నాతో ఎలా వేస్తావే డాన్సులు? బెంగళూరు వెళ్ళారుగా, ఆ పక్కనే మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. ఇద్దరూ సరదాగా వెళ్ళి ఓ పాట పాటరండి. నువ్వు ఇలానే మాట్లాడుకుంటూ మైసూర్ ప్యాలెస్ కి వచ్చేవే, మా వెనకాలుండి డాన్స్లాడుదువు. నేను డాన్స్లాడే టైం అయిపోయింది గాని మీరాడండి. ఇప్పుడు ఫోన్లు చూస్తుంటే ఒక్కొక్కళ్ళు హీరో హీరోయిన్ల కంటే బాగా ఆడుతున్నారుగా. అలాగే మీరు కూడా ఆడి ఒక వీడియో తీయండి. అక్క, నిన్ను బావని రీల్స్ చేయమంటుంది. ఫోన్ ఇలా ఇవ్వు. అక్క, ఫంక్షన్ అయిపోయింది కదా అని నీ ముగ్గురికి అవార్డు వచ్చిన సంతోషంలో నేను పంపిన లిస్ట్ మర్చిపోకు. నీ ముగ్గురితో బిజీ అని, కొనడానికి టైం లేదని అవార్డు మాత్రమే పట్టుకొచ్చా అనుకో, ఆ తర్వాత నీకుంటుంది టార్చర్. ఏయ్, నోరు మొయ్యవే. వేళకోవడానికైనా ఒక హద్దు ఉండాలి. ఇందులో వేళకోవడమే ఉందమ్మా. మా అక్కని నేను అడుగుతున్నాను. ఏమక్క, నేను నిన్ను అడగకూడదా? నేను నాకు కావాల్సింది తీసుకురమ్మని చెప్పానని
అమ్మ నిన్నటి నుండి చివాట్లు పెడుతోంది. నేను అడగకూడదా నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతాను? నువ్వు అడిగినవన్నీ మర్చిపోకుండా తప్పకుండా తీసుకొస్తానే. దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అది మా అక్క మధు అంటే. చాలే సంబరం, ఇలా ఇవ్వు ఫోను. అది అలానే అంటుంది గాని నువ్వేం పట్టించుకోకే. అబ్బాయి పనుల హడావిడిలో ఉంటాడు. అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా రండి. సరేలేవే, నువ్వు ఊరికే నా క్లాసులు తీసుకోకు. అది కాదే, పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి తీసుకురావడానికి అన్ని తిప్పలు పడి తీసుకురావాల్సి వచ్చింది నీ మొగుణ్ణి. షాపింగ్లు అవి ఇవి అంటూ అంత ఓపిగ్గా ఎక్కడ తిరుగుతారే? అందుకే చెప్తున్నాను, ఇబ్బంది పెట్టకుండా ఉండు. సర్లేవే, నేను రూమ్కి వెళ్ళాక మళ్ళీ చేస్తాను. అమ్మ వాళ్ళకి చెప్పి ఉంటాను. సరే. హలో సార్. ఫోన్ తీయడానికి ఏంట్రా ఇంతసేపు? అది అడగడానికే ఫోన్ చేస్తారా సార్? ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను సార్, ఆఫీస్లో. ఫంక్షన్ అయిపోయిందా సార్? అయిపోయింది. నేను ఇమ్మీడియట్గా బయలుదేరిపోవాలి. 1 అవర్లో ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. అంత అర్జెంటుగా ఎందుకు సార్? కొంచెం రిలాక్స్ అయి బయలుదేరొచ్చుగా. సలహాలు ఇవ్వకుండా చెప్పిన పని చెయ్యి. ఓకే సార్, నేను చెక్ చేసి చెప్తాను. చెక్ చేసి కాదు, టికెట్ బుక్ చేసి చెప్పు. పెద్ద బాస్ ఏమో ఇంకో ప్రోగ్రాం పెట్టాడు. ఈ బాస్ ఏమో అర్జెంటుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటున్నాడు. ఏం చేయాలి? పెద్ద బాస్కి ఫోన్ చేసి అడుగుతాను. ఏంటి సార్, ఇవాళ బయలుదేరిపోతున్నారా? అవును కోటప్ప. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? యాక్చువల్గా బెంగళూరు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మా అమ్మా నాన్నలకి చెల్లికి కొన్ని గిఫ్ట్లు బట్టలు షాపింగ్ చేద్దాం అనుకున్నాను. అలాగే సిటీ కూడా చూడాలనుకున్నాను. సిటీ చూడకపోయినా పర్వాలేదు, కనీసం షాపింగ్ అయినా చేసుకొని ఆ తర్వాత బయలుదేరదామండి. సరే చూద్దాం. ఫ్లైట్ టైమింగ్స్ని బట్టి వెళ్తూ వెళ్తూ షాపింగ్ చేసుకుని వెళ్దాం. ఎన్నింటికి బుక్ చేసావురా? అసలు బుక్ అయ్యాయా లేదని అడగకుండా ఎన్నింటికి బుక్ చేసావని అడుగుతున్నారేంటి సార్? సొల్లాపి విషయం చెప్పు. మీ బ్యాడ్ లక్ సార్. వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటాను ఏ ఫ్లైట్స్ నుండి టికెట్స్ అవైలబుల్ లేవు సార్. టుమారో మార్నింగ్కి ఉన్నాయి సార్. చేయమంటే రేపు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్లైట్కి బుక్ చేస్తాను. 2 టికెట్సే కదరా, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుందేమో చూడరా. అదేమైనా ట్రావెల్ బస్సా సార్? డ్రైవర్కి ఫోన్ చేసి ఏ క్యాబిన్ దగ్గర అడ్జస్ట్ చేయమని అడగడానికి? ఫ్లైట్ సార్. కష్టమంటావారా? కష్టం కాదు సార్, ఇంపాసిబుల్ అంటున్నాను. రేపటికి బుక్ చేయాలన్నా ఇప్పుడే చెప్పాలి సార్. సరే చెప్తా. నాకు ఏమైందండి? ఇవాళకి ఫ్లైట్ టికెట్స్ దొరకలేదంట. సరే పద, నువ్వు షాపింగ్ చేయాలన్నావు కదా, అవన్నీ చూసుకుని తర్వాత చూద్దాం. ఈ ఆడాళ్ళందరికీ శతకోటి వందనాలు చేసుకోవాలరా బాబు. ఎలా రెడీ అవుతారో, ఎలా మెయింటైన్ చేస్తారో అంతు చిక్కని ప్రశ్న. ఇన్నాళ్ళు వచ్చేసి ప్రతోడు ఆడాళ్ళు తయారయ్యే దాని గురించి రకరకాలుగా జోకులేస్తుంటే మనం చదువుతూనో వింటూనో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఆడవేషం వేసుకుని తయారవుతుంటే ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెడీ అవ్వడానికి ఎందుకింత టైం పడుతుందా అని. ఇవాళ్టితో వచ్చిన పని అయిపోతుంది.